పనిచేసిన వారిపైన దుష్ప్రచారం మానుకోవాలని కామారెడ్డి ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణారెడ్డి అన్నారు. ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు. మీడియా సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ వినాయక చవితి పండుగ రోజు అధికారులందరూ క్షేత్రస్థాయిలో పనిచేశారని, అధికారులు పనిచేయడం లేదని దుష్ప్రచారం చేస్తున్నారని, అది మానుకోవాలని అన్నారు. కామారెడ్డిలో ఇంత భారీ వర్షం పడుతుందని ఎవరు కూడా ఊహించలేదని, నాకు తెలిసి మొట్టమొదటిసారిగా ఇంత భారీ వార్త రావడం జరిగిందని అన్నారు. పండుగ రోజు ప్రజలంతా ఇళ్లలోనే ఉండడంతో ప్రాణ నష్టం జరగలేదని అన్నారు. కామారెడ్డి పట్టణం కలెక్టరేట్ ప్రాంతంలో తప్ప అన్ని ప్రాంతాలలో వరద రావడం జరిగిందని, ముఖ్యంగా జీఆర్ కాలనీ, కౌంటినియా కాలనీ ప్రాంతాలకు ఎక్కువ నీటి వరద రావడంతో ఇళ్లలోకి నీరు రావడం జరిగిందని తెలిపారు. అధికారులందరూ సమిష్టిగా పనిచేశారని, ముఖ్యంగా మున్సిపల్ కార్మికులు చాలా కష్టపడి పనిచేశారని, వారికి సన్మానం చేయడం కాదు, వారి కాళ్లకు దండం పెట్టినా తప్పులేదన్నారు. అంతేకాకుండా పట్టణ సిఐ, రూరల్ సిఐ, పోలీస్ సిబ్బంది, ఫైర్ సిబ్బంది, ఏఎస్పీ చైతన్యరెడ్డి, ఎస్పీ, జిల్లా కలెక్టర్ అందరూ 24 గంటలు పనిచేశారని, వారందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతున్నామని అన్నారు. వర్షంలో సుమారు 14 గంటలు వారు పనిచేసారు. 3 రోజులుగా డ్యూటీల మీదనే ఉన్నారు. ఎవరు కూడా విశ్రాంతికి పోలేరు. కనీసం పండగ నాడు, వినాయక చవితి నాడు కూడా ఎవరు ఇంటికి పోలేదండి. అది అందుకే అంటున్నాను. ప్రత్యేకంగా నేనైతే అధికారులందరికీ వెంకటరమణారెడ్డిగా, కామారెడ్డి శాసనసభ్యుడిగా నేనైతే ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఇంతవరకు చేసి మీరు కామారెడ్డి ప్రజల్ని రక్షించారు కాబట్టి మీకు కామారెడ్డి ప్రజలు రుణపడి ఉన్నారని చెప్తున్నాం. అలాగే పారిశుద్ధ కార్మికులు, వారికి శాలువాలు కప్పినా కాళ్ళు మొక్కినా తప్పేం లేదు. అలాగే శానిటరీ ఇన్స్పెక్టరు మంచోళ్ళు చెడ్డల్లో ఎవరికి నచ్చింది వాళ్ళు నచ్చొచ్చు, కానీ ఇవాళ పర్వేజ్ అనే వ్యక్తి ఆ రోజు చేసిన పని వల్ల కనీసం ఒక 10-15 మంది ప్రాణాలు కాపాడినటువంటి పరిస్థితి కళ్ళ ముందర జరిగింది. అక్కడ సిఐ రామన్ గారు కూడా ఉన్నారు. ఏఎస్పీ గారికి అయితే ప్రత్యేక ధన్యవాదాలు. ఆ అమ్మాయి, ఆ మేడం, ఆ అమ్మగారు 100% టోటల్ 24 అవర్స్ కంటిన్యూస్ డ్యూటీగానే చేశారు. కాబట్టి ఈ చిన్న వయసులో ఐపీఎస్ వచ్చిన తర్వాత ఆమె అంత హానెస్ట్గా డ్యూటీ చేయడం అనేది కూడా నిజంగా సంతోషం. అలాగే కలెక్టర్ గారు, మిగతా డిస్ట్రిక్ట్ ఆఫీషియల్స్, ఎస్పీ గారు అందరూ కూడా పని చేశారు. అందరూ కూడా రాత్రులు తెల్లందాకా పొద్దున్నాక ఏ ఫోన్ కూడా లేపకుండా లేరు, ఎవరైనా ఉన్నారు. అలాగే సామాజిక బాధ్యత తీసుకోవాలి. మీడియా మిత్రులు, ప్రజాప్రతినిధులు, అధికారులు వీళ్ళందరూ కలిసికట్టుగా పనిచేసినప్పుడు దానికి విలువ తెలుస్తుంది. హైదరాబాద్ నుంచి వస్తారు, వ్యూవర్స్ పెరుగుతాయి. వ్యూవర్స్ కోసము కట్టెలు పెట్టుకుంటా, ముత్తలు పెట్టుకుంటా, ఓళ్ళోళ్ళు అంకర మాట్లాడతారు, వాళ్ళదే వీడియోలు తీసుకుంటా పెడితే అన్న మీరు లోకల్ అన్న కామారెడ్డి వాళ్ళు, మీరు మాట్లాడాలనేది నా కోరిక. నేను మిమ్మల్ని రిక్వెస్ట్ కూడా చేస్తున్నాను. ఇది 2 సంవత్సరాలుగా ఎక్కడ మాట్లాడాను నేను, ఇలా మాట్లాడాల్సిన పరిస్థితి వస్తుందంటే నేను లేను అనే దానికి ఉన్నా అని చెప్పుకోవడానికి కాదు, అధికారులు డిమోరల్ అవుతున్నారు అని చెప్తున్నాను. ఇప్పుడు ఇవాళ పోయి చూసినా కానీ ఇప్పటికీ పోలీస్ డిపార్ట్మెంటు, ఆర్ఎండ్బి, పంచాయతీ ఇంకా రోడ్ల మీద తిరుగుతూనే ఉన్నారు. కానీ మనం 3 పూటలు తింటున్నాం. అర్థం చేసుకోకపోతే ఎట్లా అన్న? 100% ఎవరేమనుకున్నా సరే రాత్రి 11 గంటల వరకు ఎవరింట్లో నీళ్ళు లేవన్నా నేను రాసిస్తా, ఉన్నాయని చెప్తే నేను ముక్కు నేలకు రాస్తాను. నేను మొత్తం తిరిగి ఇది గట్టిగా మాట్లాడుతున్నా అంటే అర్థం చేసుకోండి. రాత్రి 11 గంటలకు మొత్తం క్లియర్ అయింది. తెల్లారి ప్రొద్దున మొత్తం అందరి ఇళ్లలో ఉన్న బుర్జోని క్లీన్ చేసుకోవడమే తప్ప మిగతాది ఏమీ లేదు. తర్వాత తెల్లవారు ఇంత వర్షం పడింది, కానీ ఆ వర్షం వల్ల ఎక్కడ ఉపద్రవం రాలేదు. కొట్టుకపోయిన రోడ్లు, బ్రిడ్జిలు, పంట పొలాలు, చెరువులకు బుంగలు ఇవి పడ్డాయి తప్ప ఎక్కడ ప్రాణ నష్టం కానీ, ఎక్కడ జన నష్టం కానీ, ఎక్కడ ఆస్తి నష్టం కానీ ఎక్కడ జరగలేదు. ప్రజలది ఇళ్లలో ఎలక్ట్రానిక్ వస్తున్నాయి, నీళ్ళు వస్తే కాలిపోతుంది. దానికి కూడా బాధ్యుడు అధికారి అవుతాడా, ప్రజాప్రతినిధులు అవుతారా, ప్రభుత్వం అవుతుందా? సరే, ఒక మాట సూటిగా ప్రజలను అడుగుతున్నా, నీళ్ళు 5 నిమిషాల్లో 10 ఫీట్లు రాలేదు కదా, కొద్దిగో 2 గంటలు టైం ఇచ్చి పెరిగింది కదా. మరి ఇంట్లోకి నీళ్ళు వచ్చినప్పుడు షిఫ్ట్ కావచ్చు కదా. ఇట్లా అంటే తిక్కలోడు ఇట్లా మాట్లాడుతున్నాడు అంటే ఓవర్ కాన్ఫిడెన్స్. ఏమవుతుంది, 1 గంట అయితే తగ్గుతుంది, ఇంకో గంట అయితే తగ్గుతుంది. అరే 3 ఫీట్లు వచ్చినాక నన్ను వెళ్ళిపోవాలి కదా. ఒక దగ్గర రాత్రి 11 గంటలకు షిఫ్ట్ చేస్తామంటే మేము ఏంగా ఉంటాం, రామంటే సంకలు ఎత్తుకొని పోరన్నా ఉండని అని చెప్పినాను డైరెక్ట్ ఆఫీసర్ని. ఇది 12 o'clock నైట్, 11:30, 12 o'clock ఇష్యూ చెప్తున్నాను. 4 MROలు, మహిళలు రోడ్ల మీద 2 రోజులు పనిచేశారు.
అక్కడ ఏ ఇరిగేషన్ ఆమె 2 రోజుల నుంచి ఒకటే డ్రెస్ మీద తర్వాత కానీ పనులు కాంట్రాక్టర్లను బతలాడి అధికారులు చేపిస్తున్నారు. ఇది గమనించాలి ప్రజలు. అరే అట్టి చేస్తున్నారా, పైసలు వచ్చినాయేమో అనుకో, 1,50,000 మొరం పోసిపోతాడని ఊరుకుడు అంటుండొచ్చు. కానీ ఇవాళ కాంట్రాక్టర్లందరూ కూడా తర్వాత ఎప్పుడొచ్చినా సరే ముందైతే చేస్తామని ఇవాళ పనులు చేస్తున్నారు. ఇది నిజం. ఒక్కసారి పాత్రికేయులు అందరూ కూడా అర్థం చేసుకొని దయచేసి కామారెడ్డిలో ఒక మంచి వాతావరణం క్రియేట్ చేసినాం. ఎక్కడ సమస్యలు లేకుండా చూసినాం. కేసులు, కొట్లాటలు, పంచాయతీలు, రాజకీయ కక్షలు, కార్పణ్యాలు ఇవేవీ లేవు. ప్రశాంతంగా ఉన్నటువంటి కామారెడ్డిలో సరే ఒక విలయం వచ్చింది. ఇది రావడానికి కారణం ఎంక్రోచ్మెంట్లు కావా, కబ్జాలు కావా, రోడ్ల మీదకి వచ్చి ఇల్లు కట్టుడు కాదా, ర్యాంపులు వేసుడు కాదా, మోర్ల మీద స్లాబులు వేసుడు కాదా, చెత్తను తీసుకొచ్చి మోర్ల పడేసుడు కాదా? ఇవన్నీ ఎవరు చేసిరన్నా తప్పులు? ఇవన్నీ ప్రజలు చేసింది కదా. ఇలా స్టామ్ వాటర్ అంటే వర్షాకాలము నీరు పోయడానికి డ్రైనేజ్ ఉందా ఏంటన్నా కామారెడ్డిలో? మరి స్టామ్ వాటర్ డ్రైన్స్ ఉంటే ఇలా ఈ ప్రాబ్లం వస్తుండేనా? ఎక్కడికక్కడ అవి అవుట్లైన్కి వెళ్ళిపోతుండే, ఎగ్జిట్కి వెళ్ళిపోతుండే కదా నా 2.5 నెలలు ఎండాకాలం ఇవన్నీ డ్యామేజ్ అయినాయి. ఇవన్నీ కూడా డ్యామేజ్ అని ఇవన్నీ విజిట్ చేసినాయి. సరే అన్న మరి నువ్వు ఉండి ఫోటో దిగచ్చు కదా అంటే నాకు బుద్ధి లేకపోయా. ఇవాళ వచ్చింది కాబట్టి ఇలా పోయి దిగచ్చిన. నిజమే చెప్తున్నా అన్న, మళ్ళీ ఇలా పోయి దిగచ్చిన. ఎందుకంటే నా ఫోటో ఉంటేనే నేను దిగినట్టు అనిపిస్తుంది అని అంటే నేను దిగొచ్చిన. అన్న గెలుస్తాం, ఓడతాం, వ్యక్తిత్వం పర్మనెంట్. ఆ వ్యక్తిత్వం ఉన్న వ్యక్తిని తప్పు చేసి గెలవాలనే ఆలోచన, అబద్ధమాడి లేని దగ్గర ఉన్నా అని చెప్పుకోవాల్సిన కర్మ నాకు పట్టది. అలాంటి కర్మ వచ్చిన రోజు నేను బతుకున్నా వేస్ట్. ఆ రోజు ఆ నిర్ణయం తీసుకోవడం వల్ల ఇవాళ ప్రజలకు ఎక్కడ కూడా నష్టం జరగలేదు అని చెప్తున్నాం. రిస్టోర్ అయింది. పీడీ గారితో మాట్లాడినాము. నేషనల్ హైవేలో కూడా రిస్టోర్ జరుగుతూ ఉన్నది. లాస్ట్కు ఇవాళ రేపట్లో మొత్తాన్ని కంప్లీట్ క్లోజ్ అయింది. ఇవాళ రోడ్లు ఆరేపల్లి రోడ్డు ఈనాడు మన ఇచ్చిరా గోరీ ఎస్టేట్ దాని పక్కన ఉన్నటువంటి సమస్య ఏంటంటే ఏదైతే ఇరిగేషన్ సంబంధించిన మ్యాప్లు ఏవైతే ఉన్నాయో నాలా గోరీ ఎస్టేట్ కాడ చూపిస్తలేదు. అంటే మ్యాప్ ఏదైతే విలేజ్ మ్యాప్ ఉంటుందో కామారెడ్డి విలేజ్ మ్యాప్లో ఇరిగేషన్ నాలా ఏదైతే ఉంటుందో, చెరువు నాలా ఏదైతే ఉంటుందో ఆ నాలా ఆ గోరీ ఎస్టేట్ దగ్గర చూపించట్లేదు. నేను కూడా ఫస్ట్ ఇంతకుముందు అధికారం అంటే నేను గెలవక ముందు నేను కూడా అదే అనుకున్నా, కానీ అప్పుడే కాగితాలన్నీ తెప్పించుకొని చూస్తే అక్కడ రాలేదు. అదొక సమస్య ఉంది. దాని క్లారిఫికేషన్ నేను ఒక 15 రోజులు 20 రోజులలో ఇస్తాము. ఆ ల్యాండ్ డిస్ప్యూట్ కూడా వీడికి వచ్చారు. 2 కాగితాలు తీసుకున్నాము. మున్సిపల్ వాళ్ళతో కూడా మాట్లాడినాము. అది చూస్తాం. రెండోది ఇప్పుడు మీరు ఏదైతే అన్నారో మరి అది ఇల్లీగల్ పర్మిషన్ అయితే మాత్రం అది ఎక్కడంటే అంటే వాళ్ళది గోరీ ఎస్టేట్. అది మొత్తం మీకు నేను విత్ డాక్యుమెంట్, మ్యాప్, విత్ లేఅవుట్ అప్రూవల్తో సహా నేను మీకు కాపీలు ఇస్తాను. 2 డేస్లో మీకు ఆ కాగితాలన్నీ కంప్లీట్ చేసి ప్రెస్ గ్రూప్లో పెడితే అది అర్థం తీసేసుకుంటాను. అది ఏది ఉన్నా నాకు 100% నాకు తప్పు ఉన్నా నేను కూడా గురవటాల్సి ఇనే ప్రసక్తే లేదు. మీరు అందులో మాత్రం డౌట్ తినాల్సిన అవసరం లేదు. 2 ఏళ్ల కింద ఎట్లా ఏదైతే మాట్లాడినో అదే రమణారెడ్డి, ఇంకా 3 ఏళ్ళు కూడా అదే రమణారెడ్డిగా ఉంటాడు. ఎక్కడ తప్పు చేయడు, తప్పు చేసేటోను ఓర్చుకునే ప్రసక్తే లేదు. అది మీడియానా, రాజకీయ నాయకుల, అధికారుల, లేకపోతే నా కుటుంబం. 100% ఎంక్రోచ్మెంట్స్, పర్మిషన్స్, ఇల్లీగల్ లేఅవుట్స్, ఇల్లీగల్ ప్లాన్స్. కల్కి నగర్ ఇట్ ఈస్ ఇల్లీగల్. అది వెనకాల ఉన్న ఇండ్లని కొట్టుకొచ్చినాయంటే మరి ఏం చేస్తాం? అక్కడ చెరువు దగ్గర బఫర్ జోన్ని క్యాప్చర్ చేశారు, రోడ్లు క్యాప్చర్ చేశారు, నాల దగ్గర క్యాప్చర్ చేశారు, ఇప్పుడున్న జేఆర్ కాలనీలో క్యాప్చర్ చేశారు. ఇప్పుడు వర్షాకాలం అయిపోయిన తర్వాత మొత్తం సర్వే చేయించేసి ఎక్కడెక్కడైతే బఫర్ జోన్ ప్లస్ కాలువలకు ఎక్కడైతే ఎంక్రోచ్మెంట్ జరిగిందో అక్కడ ఎంత పెద్దటోని ఇల్లుండని, ఎంత పెద్దోని భూమి ఉండని తీసేయడమే. అవి ఖచ్చితంగా సెప్టెంబర్, అక్టోబర్ దసరా అయినాక ఆ ప్రోగ్రామ్ స్టార్ట్ అవుతుంది. ఎట్లయితే సర్వే నెంబర్ 6కు నోటీసులు ఇచ్చారో ఇప్పుడు సర్వే చేసి అట్లాగే రేపు పొద్దున ఈ ఎంక్రోచ్మెంట్లు అన్నిటికీ కూడా నోటీసులు ఇస్తారు. గెలుస్తాం గెలవం, మున్సిపల్ వస్తుంది పోతుంది తర్వాత విషయం. కానీ ఇలాంటి విపత్తు వచ్చినప్పుడు ప్రజలు నష్టపోతారు కాబట్టి ఇలాంటి పని మాత్రము జరగదు. కొత్త లేఅవుట్స్ మాత్రం ఈ 2 సంవత్సరాల్లో
ఖచ్చితంగా అవుతుంది. ఉండొచ్చు, మీకు బాధ లేదని నేను అనట్లేదు. కానీ మీకన్నా ఎక్కువ బాధపడ్డామే హ్యాండిక్యాప్డ్ ఆమె ఒక సజ్జ మీద 12 గంటలు పడుకొని ఉన్నది అంటే ఆమె పెయిన్ ఎంత ఉండాలి? అంటే నీకన్నా ఆమె దురదృష్టవంతురాలు, ఆమె కన్నా నువ్వు అదృష్టవంతుడు అని చెప్తున్నాను. పైకి చూస్తే ఎప్పుడైనా దురదృష్టమే, కిందికి చూస్తే అన్ని అదృష్టాలే కనిపిస్తాయి. ఇది ఒక్కసారి గమనించాలా. చదువుకొని కూడా వృధా ప్రయాసలు, వ్యంగ్య మాటలు మాట్లాడడం, ఒకరిని దూషించడం వల్ల నేను హీరో అవుతా అనుకుంటే ఆఖరికి ఒర్రి జీరో అయ్యేటోళ్ళు ఒర్రిటోళ్ళే తప్ప దానికి ఏమి మనము చెప్పాలా, దానికి ఆన్సర్ ఇవ్వాలనేది కాదు. దయచేసి అర్థం చేసుకుంటే చదువుకున్నప్పుడు రేపు రాబోయే కాలంలో మీరు కూడా బాధ్యతగా వ్యవహరించాలని కోరుకుంటున్నాను. జై. 4,000 కోట్ల రైస్ 2 రోజులు సప్లై చేశారు అయ్యప్ప సేవా సమితి. డాక్టర్ ఈశ్వర్ దాస్ గారి అబ్బాయిలు వాళ్ళు వాటర్ బాటిల్ వాళ్ళు సప్లై చేశారు. గజానన్ రైస్ మిల్లు, ఇవాళ కిసాన్ క్లాత్ ఎంపోరియం, ఇట్లా ఎంతో మంది కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ట్రస్ట్ నుంచి కూడా వచ్చి పంచడానికి ప్రయత్నం చేస్తారు. అదంతా ఎవరి మీద అభిమానంతో వచ్చారు? ప్రజలకు కష్టం ఉందని ఒక మానవత్వంతో వచ్చినటువంటి ఆ వ్యక్తులు పంచేటప్పుడు కూడా నిజంగా ఇబ్బంది పడ్డోనికి లాభం చెందాలని ఆలోచించకుండా వానికి ఇచ్చారు కదా నేను కూడా తీసుకపోతాను, గడ్డకున్నోడు కూడా పట్టుకపోతుంటే ఇక సాయం ఎవడు చేస్తాడు? ఎందుకు చేస్తాడు? కనీసం పక్కింటోడు ఇల్లు మునిగింది, నా ఇల్లు గడ్డ మీద ఉంది, నేను తినే తిండి